అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో ఈ వీడియోలో కొంతమంది తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ని ఎందుకు అంతలా హేట్ చేస్తున్నారు, ఇంతకీ హేట్ చేయడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళు తనుజ ఫ్యాన్స్ అయినా కాదా అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో వీడియో స్టార్ట్ చేద్దాం. కళ్యాణ్ అనే పర్సన్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఎవరికి తెలీదు, ప్యూర్ కామన్ మ్యాన్ అనేది అందరికీ తెలిసిందే. సో అట్లాంటి పర్సన్కి ఆఫ్టర్ బిగ్ బాస్ ఎంత లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అనమాట. సో అంత క్రేజీని చూసి కొంతమంది ఓర్చుకోలేని పర్సన్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు అతని పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చూస్తారు. ఆ సందర్భంలోనే తనుజ అనే ఒక అది వాడుతున్నారు అనమాట. తనుజ ఫ్యాన్స్ అనే నేమ్ని యూజ్ చేసుకుంటున్నారు. అంతేగాని వీళ్ళు తనుజ ఫ్యాన్స్ అయితే కారు యాక్చువల్లీ. ఎందుకంటే ఫర్ సపోజ్ తనుజ ఫ్యాన్స్ అనే అనుకుందాం. తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ 2-3 టైమ్స్ చెప్పింది, మేమిద్దరము బాగానే ఉన్నాము, మేమే కాదు మేమందరము బాగానే ఉన్నాము, ఎవరిపైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి, అందరూ కూడా కష్టపడి వచ్చారు, అందరికీ లైఫ్ ఉంటుంది, ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఎవరిపైన అని చెప్పేసి నెగిటివిటీ కామెంట్స్ కానీ వీడియోస్ కానీ చేయకూడదని 2-3 టైమ్స్ చెప్పింది. అయినా వీళ్ళు వినడం లేదు. వాళ్ళు స్టిల్ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయి 1 మంత్ అయిపోయి 2 మంత్స్ రన్నింగ్ అవుతుంది. అయినా వాళ్ళు సేమ్ అదే కళ్యాణ్ని నెగిటివిటీ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే వాళ్ళు తనుజ ఫ్యాన్స్ కాదు. వాళ్ళు టార్గెట్ ఏంటంటే కేవలం కళ్యాణ్కి వచ్చిన హైప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలనే ఒక ఉంటుంది కదా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్లోనే ఇదంతా చేస్తున్నారు. తనుజ నేమ్ వాడుకుంటున్నారు అంతే అక్కడ. అంతేగాని వాళ్ళు యాక్చువల్లీ తనుజ ఫ్యాన్స్ అయితే కాదు, అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే తనుజనే స్వయంగా చెప్పినా కానీ వీళ్ళు వినడం లేదు. అందులోని ఎవరికైనా ఇప్పుడు తన ఫ్యాన్స్, ఇప్పుడు మనం ఒకరికి ఫ్యాన్ అనుకోండి, మన ఫేవరెటిజం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనిమి అని భావించాం కదా. వాళ్ళ ఫ్రెండ్ని ఎప్పుడైనా మనం అభిమానిస్తాం, ఇంకా ఎనిమిలాగా మాత్రం తీసుకోం కదా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు తనుజ ఫ్యాన్స్ కాదు, కానీ తనుజ నేమ్ని వాడుకొని వీళ్ళు అలా ఛానల్, ఇప్పుడు తనుజ నేమ్ వాడుకోవడం వల్ల ఇక్కడ తనుజ ఫ్యాన్స్ చూస్తారు, అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారు, ఇద్దరు ఫ్యాన్స్ చూస్తారు. తన ఛానల్కి అనేది హైప్ వస్తుంది, వ్యూవర్షిప్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక నేమ్ అనేది అట్లా వాడుకుంటున్నారు తప్ప తనుజ ఫ్యాన్స్ అయితే అయ్యి ఉండరని నా ఒపీనియన్. అలాగే ఇప్పుడు కళ్యాణ్ ఎందుకంతలా హేట్ చేస్తున్నారంటే కళ్యాణ్ ఇప్పుడు కామన్ మ్యాన్ అంత హైప్ రావడంతో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, కొంచెం పేరు ఇవన్నీ వస్తే ఆ పేరు ఎంతో వచ్చిందో దాన్ని కిందికి ఎంత హైప్ వచ్చినా కానీ హైప్ వచ్చిందో దాన్ని పడకూడదామనే కాన్సెప్ట్లో ఉంటారు కదా, ఆ కాన్సెప్ట్లోనే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అనమాట. అతనిది తప్పున్నా అసలు అనేది ఏ తప్పు లేకపోయినా కానీ వీళ్ళు కావాలని టాక్సిక్ ఇట్లాంటి వీడియోస్ చేసి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే అంత దుర్మార్గంగా వీడియోస్ చేసి పెట్టాల్సిన అవసరం ఏముంటుంది, వాళ్ళకి ఏమీ ఉండదు. ఎందుకంటే అతన్ని కావాలని అతని హైట్ని తగ్గించడం కోసం చేసే ప్రయత్నాలే ఇవన్నీ అన్నమాట. సో అట్లాంటి వీడియోస్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉంటారో ఇగ్నోర్ చేసేయండి సింపుల్గా. అట్లాంటి వాళ్ళ వీడియోస్ వస్తే స్కిప్ చేసేయండి, వాళ్ళ వీడియోస్ అసలు చూడకండి. వాళ్ళ వీడియోస్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు వ్యూవర్షిప్ పెరగడం వల్ల వాళ్ళు అట్లాంటి కంటెంట్ అనేది ఇంకా అదే నెక్స్ట్ కంటెంట్ కూడా అట్లాంటి వీడియోస్ చేస్తారు కదా. సో అట్లాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ వీడియోస్ అస్సలు చూడకండి. అదే పాజిటివిటీ ఉండే వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి, అది తప్పులేదు కదా. ఇప్పుడు ఏ కంటెస్టెంట్స్ మీద అయినా సరే నెగిటివిటీ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో అట్లాంటి వీడియోస్ చూడకండి. అట్లాంటి వీడియోస్ చూడడం వల్ల ఎటువంటి యూస్ ఉండదు కదా. నేనైతే ఇంతవరకు ఆ ఛానల్స్ అయితే ఎప్పుడేం చూడలేదు, కానీ కొన్ని వీడియోస్లలో చూస్తూ ఉంటే కామెంట్స్లో రాస్తారు కదా, ఇట్లా టాక్సిక్గా ఉన్నారు వీళ్ళు, ఇట్లా అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. సో అట్లాంటి వీడియోస్ చూడడం ఎందుకు, అనవసరంగా ఆ వీడియోస్కి హైప్ చేయడం ఎందుకు కదా. అట్లాంటి వీడియోస్ చూడడం వల్ల వాటికి హైప్ వస్తుంది, అది ఇంకా 10 మందికి వెళ్తుంది, అది ఇంకా వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా. సో ఆ ప్లస్ ఎందుకు కలగనియాలి, అవి ఛానల్ స్కిప్ చేస్తే
ఇప్పుడు ఆ వీడియోని స్కిప్ చేస్తే అది ఇంకా వెళ్ళదు కదా, గ్రోతింగ్ ఆ ఛానల్కి ఆ వీడియోకి గ్రోతింగ్ ఉండదు కదా. సో వాళ్ళు ఆ కంటెంట్ని కూడా ఎంచుకోరు నెక్స్ట్ టైం. సో అట్లాంటి ఛానల్ని, అట్లాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి. వాటి వచ్చిందంటే అట్లాంటి వీడియోస్ వస్తే నెక్స్ట్ టైం స్కిప్ చేసేయండి అంతే. సింపుల్గా స్కిప్ చేస్తే అట్లాంటి కంటెంట్ రెడీ చేయరు, నెక్స్ట్ టైం తీయరు, వాళ్ళు నార్మల్గా ఆ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోరు.